ఎందుకంటే ఆయనకు దేవుడు కళ్ళ కనిపించి నువ్వు భిక్షాటన చేసుకుంటూ వెళ్ళాలని చెప్పిండంట ఫ్రెండ్. ఇప్పుడు వెళ్తా తొందరగా అని అంటున్నాడు. నేనేమో కొంచెం టైం తీసుకో అని చెప్తున్నా. వెళ్తా అంటుంది ఫ్రెండ్స్, వెళ్ళమని చెప్తున్నా. కాకపోతే నడుచుకుంటా అంటేనే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా అత్తమ్మ గిట్ల అయితే అసలే వద్దని చెప్తుంది. ఎట్లానో ఏమో మళ్ళీ అదే అర్థమవుతలేదు మాకు. ఇక మా పిల్లలకి నైట్ చెప్పిన, డాడీ ఉంటాడు బిడ్డ, ఇట్లా పోతాడు 1 మంత్ వరకు అంటే 1 మంత్ వరకు డాడీని చూడకుండా ఉండాలా అని అంటున్నారు మా పిల్లలు. ఇంకా మా పెద్ద బిడ్డకి ఇంకేం తెలియదు, ఈయన పోతున్న సంగతి పోయే సంగతి కూడా తెలియదు. ఇంకా 20 వరకే అని చెప్పిన ఫ్రెండ్స్. నేను ఒక 5 డేస్ అంతే, 15కి వెళ్తా అన్నాడు. వద్దు అనేసి ఒక 20కి అట్లా వెళ్ళమని చెప్తున్నా. కానీ ఒక 2-3 వెంబడి ఉంటే మంచిగా ఉంటుండే. ఒక్కడే వెళ్తుండే కాబట్టి అదొక బాధ అయిపోయింది మళ్ళీ మాకు. ఏమో మాకైతే టెన్షన్ అవుతుంది పోతా అనేసరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. మొత్తం అడ్డంకులే ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం అడ్డంకులే. ఇక చూసిరు కదా, ఇట్లాంటి తెలుగు తక్కువ ఆలోచనలు, తెలుగు తక్కువ పనులు మామూలు చేస్తారు అన్నట్టుగా. మరి ఏంటంటే ఫేర్ ఉండరు, ఏమంటారు, ఫుల్ నెగిటివ్ థాట్స్, ఫుల్ ఏమంటారు, ఇట్లాంటి వాటితోటి సఫర్ అవుతారు అన్నట్టుగా. మనం చేసే పని మనకు ఫుల్ క్లారిటీ ఉన్నది. ఏమంటారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, ఇక్కడ నుంచి డే 1 స్టార్ట్ అవుతాం వితౌట్ మనీ అనుకోరు. ఇక వితౌట్ మనీ మనం ఇక్కడ నుంచి అయోధ్య రీచ్ కావాలి. ఈ మధ్యలో ఎట్లా జర్నీ నడుస్తుంది అనేది డైలీ నేను నా వీడియోలలో చూపిస్తూనే ఉంటాను. ఇక మా అమ్మ ఫోన్ చేసి ఒకరోజు పొద్దుగాల ఫోన్ చేసి ఏడిచింది. వీళ్ళు కూడా ఇక ఇట్లా ఏమంటారు, మనం డల్ అయ్యి ఆలోచిస్తే ఇట్లా ఉంటుంది. మనం ఏమున్నా పాజిటివ్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక పని చేస్తానంటే దానికి ఎంకరేజ్ చేయాలి. మంచి పని అయినప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఇంకా మనకు సపోర్టింగ్ ఉండాలి. ఇంకా మనకు ఏమంటారు, ఇంకా మనకు ఉత్సాహం వచ్చే మాటలు మాట్లాడాలి. ఉత్సాహం వచ్చే అంటే ఆ టైప్లో చేస్తే మనకు ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఇక్కడ నన్ను నేనే ఎంకరేజ్ చేసుకోవాలి, నన్ను నేనే ఏమంటారు పుష్ చేసుకోవాలి, నన్ను నేనే అది చేసుకోవాలన్నట్టుగా. ఇది ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మ్యాక్సిమం చాలా ఎట్లుంటుందంటే వెనక గుంజమనే చూస్తారు. కానీ మీది క్లారిటీ మీకు ఉండాలి. మీరు ఏమైనా పని చేద్దాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ మీకు ఉండాలి. ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా, మీరు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎంత ఆపాలనుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపద్దు, చేసుకుంటూనే పోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే మండే రోజు బయలుదేరాలని నాకున్నది. మండే రోజు మార్నింగ్ బయలుదేరాలి. ఇక అంతే. ఇక నవ్వుతానండి, వద్దు అంటే రోజు పొమ్మంటే చెప్పట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ఏదైనా మనం పని చేస్తామన్నప్పుడు వద్దు, చెయ్యొద్దు, ఇట్లాంటి డిస్కరేజింగ్ మాటలు కూడా మాట్లాడు కరెక్ట్ కాదు. ఎవరైనా చేస్తా అంటే మీకు మనసులో ఏమున్నా కానీ ఎంకరేజ్ చేయాలి. వద్దు, నీతోని కాదు, నీతోటి అది కాదు, ఇది కాదు, ఇట్లాంటి ఏమంటారు డిసప్పాయింట్ అయ్యే చేష్టలు, చేతలు, మాటలు చేయొద్దు. అట్లా ఇప్పుడు నేను కాదు అని నేను డిసప్పాయింట్ చేయట్లేదు, నీతో అవుతుంది పోతావు, కాకపోతే ఇప్పుడే వద్దు, ఈ టైంకి వెళ్ళు అని చెప్తున్నా అంతే. నేను ఎప్పుడో పోయేది ఉండే ఫ్రెండ్స్, ఏమంటారు, ఇక రోజులు ఇక ఏమంటారు పెళ్ళి చేసుకున్న, నేను ఇంకో మాట కూడా చెప్తా ఫ్రెండ్స్, పెళ్ళి చేసుకుంటే కూడా ఇంకో మనం అనుకున్న పనులు చేయలేం. ఇట్లాంటి డిస్టర్బెన్స్ అనేది మస్తు వస్తాయి. మనం ఏదన్నా చేయాలి, మనకి ఏదన్నా కావాలి, మనం అనుకునేది చేయాలనుకున్న అంటే ఇట్లా ఉంటారు కదా యూత్. ఏదైనా కానీ పెళ్ళి చేసుకోకముందు మనం ఏదైనా చేయగలుగుతాం, ప్రపంచం తిరగలుగుతాం, మనం ఏదైనా చేయగలుగుతాం. మనం అనుకున్న దాని మీద ఎంతైనా ఫోకస్ పెట్టగలుగుతాం. అదే పెళ్ళి అయిందనుకో, వన్స్ పిల్లలు వస్తారు, ఇక లెక్కలేనన్ని అంటే తలకాయ మైండ్ ప్రెషర్ ఉంటుంది.
ఇవన్నీ మనల్ని ఏంటంటే మనం చేసే పని కాకుండా ఇక మనం ఒక ఫ్యామిలీ పర్సన్ అయిపోతాం. ఫ్యామిలీ పర్సన్ అయిపోయి ఇక వీళ్ళ గురించే బతకాల్సి వస్తుంది. అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ గురించే బతకాల్సి వస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే ఇంకో పాయింట్, ఏం చేయాలనుకున్నా మంచిగా యూత్లు ఉన్నప్పుడు మంచిగా పెళ్ళి కాకముందే మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయాలి. వన్స్ పెళ్ళి అయిపోయింది అనుకో, మనకు ఇట్లా రోజులు గడుతూనే ఉంటాయి, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, పెద్ద పెరుగుతూనే ఉంటారు, స్కూళ్ళు కాలేజీలు అవి ఇవి అన్నీ మస్తు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా. నేనేందంటే మనం కొంచెం ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం, బ్రాడ్ కంటే ఇంకెక్కువ ఆలోచిస్తాం అన్నట్టుగా ఆలోచిస్తాం మనం అన్నిటిని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నీకు పెళ్ళి అయిందిగా నువ్వు పోతున్నావు కదా అంటే, నా టాలెంట్ నాకు ఉన్నది అంటే నేను చేయగలుగుతా, అన్నిటిని నేను మేనేజ్ చేయగలుగుతా. ఓకేనా? అంటే ఈ ప్రెజర్ను కూడా నేను తీసుకోవాలి, ఈ ప్రెజర్ను కూడా తీసుకొని వీటిని నేను అడ్జస్ట్ చేసుకొని ముంగట్టుకోవాలి. అదే పెళ్ళి కాకుండా అనుకో ఏ ప్రెజర్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది, పెళ్ళి కాక ముందు మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ నేనైతే మండే రోజు మ్యాక్సిమం అనుకుంటానా. మీరు కూడా కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్ చెప్పండి. ఇక ఒకరోజు 2 రోజులు ఇట్లా అనుకుంటూ పోతే 2 రోజులు పోతాయి, 3 రోజులు పోతాయి, 4 రోజులు పోతాయి, వారం రోజులు, 10 రోజులు పోతాయి. ఈ డిలే అనేది కూడా కరెక్ట్ కాదు. మనకు మనిషిని దిగజార్చే గుణాలు ఏంటంటే ఒక పనిని వాయిదా వేయడం, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు వెనుక గుంజుతారు అన్నట్టుగా. అట్లాంటిది మనం ఏదైనా కానీ మనం ముంగడికి పోయేదాని అంటే ఏదైనా బ్యాక్ తీసుకోవద్దు, ఏదన్నా మనం ముంగడికే పోయే అది చేయాలి. వాస్తవానికి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ మీ లైఫ్లో కూడా మంచి విషయాలు ఇవి. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని వాయిదా చేసుకోవద్దు. ఇంకో పని ఏంటంటే యూత్లు ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయాలి, మీరు అనుకున్నది చేయాలనుకుంటే యూత్లు ఉన్నప్పుడే చేయగలుగుతారు. పెళ్ళైన తర్వాత పాసిబుల్ అవుతుంది, కానీ అది డిపెండ్ వ్యక్తి మీద ఉంటుంది. ఇంకోటి, చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్, చేయాలనుకున్న పని చేసేయరి, టైంకు చేసేయరి, ఎవరి మాట అసలు వినద్దు. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకొని చేయరు ఫ్రెండ్స్. మీరు అనుకునేవన్నీ మీరు ఏది అనుకుంటారో అది చేసుకుంటూ పోతా ఉంటారు అన్నట్టుగా. చేయాలనుకున్న పని చేయరు, టైంకు వాయిదాలు అస్సలు వేయద్దు, పక్కపుంటని మాట అస్సలు వినద్దు, మీకు ఏది నచ్చితే అది చేసేది. మనది మాత్రం ఇక ఏమంటారు ఫ్రెండ్స్, మన రైడ్ అంటే ఇక మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇక 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఇక వీళ్ళు ఉన్నవంటే 20 తారీఖు అంటారు. మా బిడ్డ 22 తారీఖు ఎగ్జామ్స్ అయిపోతాయి. మా బిడ్డ 22 తారీఖు అంటే ఇక ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు అంటారు. అటు ఇటు పోయి 25 దాకా పోతుంది. ఇదంత వద్దు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను దీని ద్వారా అయితే నాకు వచ్చిన అడ్డంకులు నేను ఫేస్ చేసినవి ఈ వీడియో ద్వారా చెప్పిన. ఇంకోటి ఏంటంటే, నాకు ఇప్పుడు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నా చేయండి ఫ్రెండ్స్. అంటే ఇక నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను తినడానికన్నా లేకపోతే ఇక దేనికో దానికి యూజ్ అవుతాయి అన్నట్టు ఆ పైసలు. హెల్ప్ చేయాలంటే చేయండి. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎన్ని అప్పులున్నా, ఎన్ని ప్రెజర్లు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా ఫోకస్ పెట్టగలుగుతాం, మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ బాధలు, ఇబ్బందులు, ఈ ప్రెజర్లు లైఫ్ లాంగ్ ఉంటాయి. మనం ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మనం పీస్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అట్లాంటప్పుడు మనం అన్నీ చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉంటే ఇంకా మనం చేసే పనులు కూడా అంత హెల్తీగా చేయగలుగుతాం అన్నట్టుగా. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఇంకా ముందు రాబోయే వీడియోలలో మీరు చాలా చూస్తారు. అట్లనే మీ హెల్ప్ మాత్రం చేయాలనుకుంటే గూగుల్ పే, ఫోన్పే నెంబర్ పెడతాను, హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను ఏమంటారు ఫ్రెండ్స్, ఇక నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మధ్యలో ఇక నేను ఫ్రూట్స్ తినాలి, వెజ్ ఏమున్నా వెజ్ అంతే. ఇక ఈ మధ్యలో కలిసి నాకు ఎవరన్నా కలుస్తారు కదా, ఏమన్నా వెజ్ ప్రిపేర్ చేయాలి అంతే. ఇక ఫ్రూట్స్, వెజ్, వాటర్ బాటిల్ ఇవన్నా వీటితోని మీరు ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటే రారి, కలూరి, నేను స్టార్ట్ చేస్తా. ఇంకా అట్లా చెప్తున్నాడు ఫ్రెండ్స్, వెళ్తా అంటుండే. ఇంకా మేము కూడా ఏమనం ఇంకా చెప్పా ఏమన్నాడు అనడానికి ఏమున్నదే. ఇప్పుడు ఇక మరి
ఇక నేను కూడా ఎట్లా అంటారు ఫ్రెండ్స్, ఇక నేను కూడా ఈ నడవడం అనేది నాకు కూడా అలవాట్లేదు. ఎన్ని కిలోమీటర్లు నడతాం అనేది నేను కూడా చూడాలి. మరి ఎన్ని అవసరాలు పడాల్సి వస్తుంది కూడా నాకు కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు ఎదుర్కొనేదాన్ని మనం ఫస్ట్ భయపడద్దు, అది నా పాలసీ. ఏమంటారు ఈ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, ఏమంటారు మనం ఎన్ని కిలోమీటర్లు ఫస్ట్ రోజున ఎన్ని కిలోమీటర్లు నడుపుతాం నాకైతే క్లారిటీ లేదు. ఇక ఉంటాయి ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలలో, ఇక మీరే చూడండి. కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ వీడియోలలో ఇప్పుడు కామెంట్లలో చెప్పండి. మీరు హెల్ప్ చేయాలనుకుంటే గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు హెల్ప్ చేయవచ్చు. ఏమున్నా నా తిండికి, నా ఏమంటారు ఈ జర్నీలో యూజ్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు అయోధ్య ఈ జర్నీ మధ్యలోనే యూజ్ చేస్తాను మీరు పంపించే పైసలు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మీరు ఇక మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను హెల్తీగా చేయగలుగుతాను అన్నట్టుగా. చెప్పు. ఎందుకంటే ఆయనకు దేవుడు కళ్ళ కనిపించి నువ్వు భిక్షాటన చేసుకుంటూ వెళ్ళాలని చెప్పిండంట ఫ్రెండ్స్. అందుకనేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు ఆయన. ఏమంటారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉండరు ఫ్రెండ్స్. మండే నుంచి మన వీడియోలు వస్తాయి. అప్పటి నుంచి ఇంకా మస్తు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.